ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక వాక్యానికి ముందుకు వెళ్ళక ముందు ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్నలు అంటే పెద్ద ప్రశ్నలు ఏం కాదు. చూడండి, ప్రతి మనిషి కూడా ఈ భూమిపైన బ్రతికినప్పుడు ఏమనుకుంటాడు? సుఖంగా, సంతోషంగా, సమాధానంగా బ్రతకాలనుకుంటాడు. అలా బ్రతకకూడదు అనుకునే ఏ మనుషుడు ఉండడు కదండి. ఇదే ఆలోచన అంటే శరీరానికి కష్టం రాకూడదు, మనిషికి ఇబ్బంది రాకూడదు, హ్యాపీగా బ్రతకాలి. ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? అలాగా అందరూ కోరుకుంటారు. చేతులు ఎత్తండి చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అందరికీ మంచిగా ఉండాలి అనిపిస్తుంది. పొద్దున్న లెగిస్తే ఏంట్రా బాబు ఈ శ్రమలు, ఏంట్రా బాబు ఈ కష్టాలు. ఇంటి యజమానుడు అనుకుంటాడు ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళాలి, ఉదయాన్నే లేచి పనికి వెళ్ళాలి. అది ఏ కాలమైనా ఏదైనా ఒళ్ళొంచి శ్రమ పడాలి. ఇంట్లో స్త్రీలు అనుకుంటారు ఏంట్రా బాబు ఈ పనులేంటి, ఇవేంటి, చదువుకునే వాడికి చదువు భారం. ఇలాగా ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళు ప్రతి ఒక్కరూ జీవిత విధానాన్ని ముందుకు సాగదీయాలంటే ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కానీ 80 సంవత్సరాలు భూమి మీద బ్రతకాలి కాబట్టి ఏదో ఒక రకంగా బండిని ఈడుస్తూ ఉంటారు కదండి. అనుకుంటాడు ఒక్కొక్కసారి మనిషి బాగా విసిగి వేసారిపోయాడు అనుకో, ఈ శ్రమ లేకుండా హ్యాపీగా కూర్చొని మంచిగా తిని తృప్తి పడితే బాగుండు కదా, మనకి చక్కగా సుఖంగా జీవనం కొనసాగితే ఎంతో బాగుండు కదా అనుకుంటారు. అలా ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారండి? డ్యూటీకి వెళ్లకుండా మనకు డబ్బులు వస్తే బాగుండు, ఇంట్లో పని చేయకుండా భోజనం తయారైపోతే బాగుండు, ఖర్చు లేకుండా జీవితం సాగిపోతే బాగుండు, చదవకుండా ఉద్యోగాలు వస్తే బాగుండు అనుకుంటాం కదండి. ఎవరికైనా ఒక్కసారైనా అనిపించిందా? ఒకసారి స్టూడెంట్స్ కూడా అనిపించలేదు, చదవకుండా ఉద్యోగాలు వచ్చాను అనిపించిందంటండి మా పిల్లలకి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అలాంటి ప్లేసెస్లో మానవుడు ఉండడానికి ఇష్టపడతాడు. మానవుని యొక్క నైజం అదే. అంటే తన జీవిత విధానంలో శ్రమ వచ్చినప్పుడు ఎక్కడైనా సుఖం దొరికితే బాగుండు అనుకుంటాం. మన ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయండి. ఆ దేశాలలో చూడండి, హింస ఉండదు. అంటే హింస ఉంటేనే మనకేమవుతుందంటే శిక్షా స్మృతులు ఉంటాయి కదా. పోలీసులు లేని దేశాలు ఉంటాయా? జైళ్ళు లేని దేశాలు ఉంటాయా? చెప్పండి. పిల్లలు చదువుకున్నవారు ఉన్నాయి, లేవు అనకండి. పాలో అనే కంట్రీలో పోలీసులు ఉండరంట. నెదర్లాండ్స్లో జైలు ఉండదంట. తెలుసా మీకు? తెలుసు? తెలీదు. అడిగినప్పుడు తెలుసు అంటారు కానీ నిజంగా అడిగితే తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మంచి ఎండాకాలంలో కరెంట్ లేనప్పుడు దోమలు కొట్టుకుంటే అబ్బాయి ఈ దోమలను ఎవరు సృష్టించాడు రా బాబు, దోమలు లేకపోతే బాగుంది అనుకుంటా. దోమలు లేని దేశం ఉంది తెలుసా అండి? చెప్పాలి. తెలుసు అన్నవారు చెప్పాలి. చెప్పలేదు. ఐస్లాండ్ దోమలు ఉండవంట. దేవునికి మహిమ కలుగును గాక. కూడా వింత వింతగా ఉన్నాయి కదా. అలాగే ఇలాంటి శ్రమలు లేకుండా హ్యాపీగా కొనసాగిపోతే బాగుండు అనుకుంటాం. నిజంగా మనిషికి దేవుడిచ్చినటువంటి ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఇలాంటి దినాలు ఉంటే బాగుండు అని మనిషి పరితపించిపోయే దినాలలో సుఖం కోసం ప్రయాసపడతాడు, సమాధానము కోసం వెంటాడతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సూర్యుడు అస్తమించిన దేశాలు కూడా ఉన్నాయి. అందులో మనం ప్రాముఖ్యంగా ఎప్పుడు చెప్పుకుంటామన్నా, సూర్యుడు అస్తమించిన దేశం రష్యా కదండి. ఇలాంటి రష్యా అంటే సూర్యుడు అస్తమించకుండా ఉండడు, కానీ కొంతకాలం వరకు మంచి సమ్మర్లోని ఎక్కువ గంటల పాటు సూర్యాస్తమం జరగదనమాట. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. వింత వింతగా చూడండి. అయితే మీకు ఈ రోజున ఇలాంటి దేశాలు అన్నీ ఉన్నాయి. కానీ నేను ఈ రోజున మీకు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా ఒక దేశం చూసారండి? ఆ దేశంలో ఉన్నవారికి రోగాలు ఉండవంట. చెప్పండి. తెలీదు, వినలేదు కదా. ఆ దేశంలో రోగాలు ఉండవంట. ఆ దేశంలో ఎవరు ఏడవరంట. హింస అయితే అస్సలు ఉండదంట. ఆ దేశంలోనంట ఏంటంటే అక్కడ క్రూర మృగాల మధ్యలో మనుషులు సంచరించి జీవించగలవంట. తెలుసా అండి? నడిచి వెళ్ళిపోతే మా పక్కనే సింహం పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, పులిని ఎత్తుకోవచ్చు, పక్కన ఆడుకోవచ్చు. ఇలాంటి దేశంలో ఉండాలని ఎంతమందికి ఉంది చెప్పండి? అందరికీ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, బైబిల్ చెప్తుంది మన కోసం దేవుడు అలాంటి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అక్కడ మనం క్రూర మృగాల మధ్య జీవించగలం, కానీ అవి మనకి హాని చేయవు. మనకి ఏ రోగము రాదంట. అక్కడ ఒక జీవవృక్ష చెట్టు ఉంటుంది, దాని ఆకులు తింటే మనకి స్వస్థత కలుగుతుందంట. శాపగ్రస్తమైనది ఏది కూడా ఆ దేశంలో ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ దేశంలో ఉంటాను అని చేతులెత్తిన వారందరికీ కూడా ఆ రాజ్యంలో దేవుడు తన స్థానాన్ని ఇచ్చునుగాక. దేవునికి మహిమ కలుగు. సంతోషించండి, ఆ రాజ్యాన్ని మన కోసం ఆల్రెడీ సిద్ధపడే ఉంది. ఈ భూమి మీద రాజ్యం చేసే నాయకులు ఒకవేళ మనల్ని నీతితో పరిపాలించరు, యథార్థతతో పరిపాలించరు, మనకి క్షేమ
క్షేమం కలగకపోవచ్చు, కానీ ఈ 70-80 సంవత్సరాలు బ్రతికే ఆయుష్ కాలంలో మానవుడికి ఎక్కడా సమాధానము కానీ, నీతి కానీ, నిజాయితీ కానీ దొరకని దినాలలో మనం బ్రతికినప్పటికీ శాశ్వత కాలం బ్రతకవలసిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే గనక దేవుడు మన కోసం అలాంటి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అదే దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది చాలా సంతోషకరమైనది. సమాధానం అందరికీ ఎలా ఉండాలని అనుకుంటున్నామో అలా ఉంటుందంట. ఎంతో సంతోషకరమైన వార్త కదండి. ఈ ప్రాంత ప్రజలు కూడా వినండి, గుడ్ న్యూస్. దేవుడు మన కొరకు ఒక మంచి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనిషి శరీర సుఖం కోసం ఈ 70-80 సంవత్సరాలు మనము సుఖంగా ఉండడానికి, అంటే మనం తినే ఆహారం మనకి ఆనందంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి అంటే ఏదైనా చేస్తాడు. చూడండి, శరీర సుఖము కోసం, శరీర సౌకర్యం కోసం. చూడండి, ఆ కష్టాలు మర్చిపోవాలంటే కొంతమంది మందుకి అలవాటు పడతారు, వ్యసనాలకి బానిసలైపోతూ ఉంటారు. అంటే కొంచెం సేపు ఆ కష్టం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. నిజమే ప్రియులారా, వినండి, శరీరం నీది కాబట్టి అనుకుంటున్నావు నీదని, కానీ నీది కాదు. నువ్వు ఏదైనా చేయగలవని. కానీ ఒక ఆత్మ దేవుడు మనలో పెట్టాడు. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మరలా తిరిగి అక్కడికే వెళ్ళాలని దేవుడు పెట్టాడు. అయితే మనం శరీరాన్ని పోషించుకొని శరీర సుఖం కోసం ప్రయాసపడుతున్నాం, కానీ ఈ ఆత్మను ఎక్కడి నుంచి ఇచ్చిందో అక్కడికి తీసుకువెళ్ళడానికి, ఆ రాజ్యంలో ఇది ఉండడానికి మనం సిద్ధపడట్లేదు. అంతర్ ఆత్మ అంటాం. అంటే ఏంటంటే మన ఆత్మ లోపల ఉంటుంది. ఏ లోపల ఉంటుందంట? ఈ శరీరము, ఈ దేహము లోపల ఉంటుంది. అంటే ఈ దేహం అయితే కుళ్ళిపోతుంది, కానీ మనకు కనపడని ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికో ఒక చోటకి 70-80 సంవత్సరాలు మన ఆయుష్ గడిచిన తర్వాత వెళ్ళాలి. అయితే ప్రియ సంగమా, జ్ఞాపకం ఉంచుకోనండి, ఈ ఆత్మ వెళ్ళవలసిన చోటుని ఈరోజు మనం నిర్ణయించుకొని వెళదాం. ఒక యవ్వనస్తుడు ఉన్నాడంట. బైబిల్ నుంచి నేను ఆ యవ్వనస్తుడు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యవ్వనస్తుడు చాలా ధనవంతుడు. ఆయనకి మితిలేని ధనం ఉంది, మిగుల ఆస్తిపరుడు. అతను మంచి యవ్వనస్తుడు. యవ్వనస్తుడు అంటే 20-35 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యవ్వనస్తుడు అనుకుందాం. ఇక్కడ ఆ వయస్సు మధ్యలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారు ఒక్కసారి. 20-35. ఇప్పుడు ఈ చేతులు ఎత్తమంటే ఒక పెద్ద చిక్కు. అమ్మో, నా వయసు తెలిసిపోతుందని వద్దులేండి, చేతులు ఎత్తద్దు. కానీ మంచి యవ్వనస్తుడు ఉన్నాడంట. ఆ యవ్వనస్తుడు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన మిగుల ఆస్తి గలవాడు, చక్కని జ్ఞానవంతుడు, మంచి బుద్ధి కలిగిన వాడు. ఆ ఊర్లో అందరూ ఆ యవ్వనస్తుడి పేరు తెలియదండి, బైబిల్లో రాయలేదు కాబట్టి. మంచి బాలుడు అంటారు. అంత మంచోడు అనమాట. ఎవ్వరికి ఏ కీడు ఏ హాని తలపెట్టని వాడు. ఒకరోజు యేసు ప్రభు ఇలాంటి వీధులు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ యవ్వనస్తుడికి తెలిసింది, మంచి బాలుడు కదండి, మంచి మాటలు బాగా వింటాడు, మంచి వ్యక్తి వెళ్తున్నాడు అని చెప్పి ఏం చేశాడంట, ఆ యవ్వనస్తుడు పరుగు పరుగున వెళ్తున్నాడు యేసయ్యని కలుసుకోవాలని. పరిగెట్టుకుంటూ వెళ్ళి పిలిచాడంట. ఏమని పిలిచాడంటే, వెంటనే బోధకుడా అని పిలవగానే యేసు ప్రభు క్షణం ఆగారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక మంచి యవ్వనస్తుడు పిలిచారు. ఏమని పిలిచాడు చెప్పండి? గట్టి చెప్పాలి. అంటే ఏంటి? మంచి బోధకుడు, బోధించేవాడు, గుడ్ టీచర్ అన్నమాట. అయితే సద్బోధకుడా అని పిలిచి వ్యక్తి ఆగిపోగానే యేసు ప్రభు వారికి చిన్న డౌట్ వచ్చి వ్యక్తిని పైకి కిందకి చూశారు. అప్పుడు అన్నారు, సద్బోధకుడా నువ్వు నన్ను ఎలా పిలుస్తున్నావు? ఎందుకంటే ఆ ప్రశ్న అడిగాడు. యూదులు సత్ అని ఎవరిని కూడా సంబోధించరు, దేవుడికి మాత్రమే ఆ పదాన్ని ఆపాదిస్తారు. దేవుడు అనేవాడు మాత్రమే మంచివాడు, దేవుడు అనేవాడు మాత్రమే శ్రేష్టమైన వాడు, దేవుడు అనేవాడు మాత్రమే కల్మషం లేనివాడు, నీతి కలిగిన వాడు, ఎటువంటి చెడు ఉద్దేశములు లేనివాడు దేవుడు ఒక్కడే అని చెప్పి వారు ఊహించుకొని, వారు అలా తలచి వారు ఏం చేస్తారంట, ఎవరిని కూడా సత్ అని సంబోధించరు. కానీ ఈ యూదుడైనటువంటి ఈ యవ్వనస్తుడు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారిని చూడగానే సద్బోధకుడా అని పిలిచాడు. ఎందుకంటే ఆ
ఆయన బోధలు ఆ వ్యక్తిని, ఆ యవ్వనస్తుడిని అంతగా కదిలించే. బోధిస్తుంటే వింటున్నాడు, ఎక్కడా కూడా ఇంత మంచి బోధన నేను వినలేదే అని ఆ బోధకుడిని పరిగెట్టుకుంటూ వెళ్ళి, సద్బోధకుడా, యు ఆర్ మై గుడ్ టీచర్, ఒక్క నిమిషం ఆగండి, నేను మీతో మాట్లాడాలి అని అనగానే యేసు ప్రభు వారు, నన్ను సత్పురుషుడని నువ్వు ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు లేడే అని ప్రశ్నిస్తూ, ఎందుకు అలా ప్రశ్నించాడంటే, నువ్వు తెలిసి వచ్చావో తెలియక వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు తెలిసి తెలియకుండానే సద్బోధకుడి దగ్గరికి, సత్పురుషుడి దగ్గరికి వచ్చావు, నీకు తెలుసా దేవుడు ఒక్కడే అని. సత్ నీలో కనపడుతున్నాలో అంటే నువ్వు గ్రహించాలి, నేను సద్బోధకుడిని. ప్రియ సంగమా, ఈ ప్రాంతంలో చాలా మంది ఉంటారు, కానీ తెలుసో తెలియకో కొంతమంది దేవుని మాటలు వింటూనే ఉంటారు, దేవుని బోధలు వింటూనే ఉంటారు, ఆయనే దేవుడని గ్రహించలేని స్థితిలో ఉంటాం. చాలాసార్లు దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఏదో ఒక రూపంలో కనపడుతుంది, కానీ దేవుణ్ణి మనం గుర్తించలేం. ఇలాగే ఈ యవ్వనస్తుడు కూడా దేవుని యొక్క బోధలు వింటున్నాడు, సద్బోధకుడని సంబోధిస్తున్నాడు, సత్పురుషుడిగా గుర్తెరిగాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, కానీ ఆయన పూర్తిగా గ్రహించట్లేదు ఆయనే దేవుడని. ఈరోజు ఇలాంటి మనుష్యులు చాలామంది ఉన్నారండి. చాలాసార్లు పరిచయం, యేసు ప్రభు వారి గురించి తెలుసు, చాలామంది వింటాము, బోధలు వింటాము. సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో చాలా బోధలు ఉంటారు, సంఘాలకి విశ్వాసులు చాలా ఉత్సాహంతో ఉంటారు, వింటారు, కానీ ఏంటంటే సద్బోధకుడని, సత్పురుషుడని, ఆయనే జీవమునకు మార్గమని పూర్తిగా తెలుసుకొనలేక వారి జీవితాలలో ఏం చేస్తారండి? ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ ప్రాంత ప్రజలారా వినండి. ఈ యవ్వనస్తులాగా ఒకవేళ మనము తెలిసి తెలియక బోధలు వింటున్నా, ఈ రాత్రి ఒకవేళ దేవుడు మిమ్మల్ని దర్శిస్తే గనక మీ హృదయాలు దేవుడికి ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఆ వ్యక్తి పరిగెట్టుకు రాగానే అంటారు, ఏం కావాలి నీకు అని అడిగితే వెంటనే ఆ వ్యక్తి అంటాడు, ఆ యవ్వనస్తుడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఏమని అడిగాడని ప్రశ్న చూడండి. ఒకవేళ మంచి యవ్వనస్తులు ఇక్కడ ఉన్నారు, ఇందాక చెయ్యొత్తమన్నాను కదండి, వాళ్ళందరూ చెప్పండి, దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారు? తక్కువని చెప్పాలి. ఒక్కరన్నా చెప్పండారా? దేవుడు ప్రత్యక్షమైతే. ఇందాకేమో యవ్వనస్తులు ఎవరంటే అందరూ చెయ్యెత్తారు, ఇప్పుడేమో ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు యవ్వనస్తులు కాదని చెప్తున్నారా? చెప్పండి, ఓన్లీ యంగ్ పీపుల్, ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి కూడా యవ్వనస్తుడు కాబట్టి చెప్పండి. యవ్వనస్తులారా, మిమ్మల్ని దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే ఏం చెప్తారు? చెప్పాలి ఫాస్ట్గా. అమ్మా పరలోకం కావాలి అని చెప్పకండి, నిజంగా మీకు ఏం కావాలో అది చెప్పండి. కీర్తన అన్నది, నాకు మంచి జ్ఞానం కావాలని కోరుకుంటాను. స్వాతి చెప్పమ్మా. మంచి గృహం కావాలంటండి. వెరీ గుడ్. అంటే యవ్వనస్తులకు చాలా కోరికలు ఉంటాయి. ఇక్కడ ఇది ఒక క్రిస్టియన్ సభ కాబట్టి ఏది పడితే చెప్పకూడదు అనుకుని చాలామంది కోరుకుంటారు, కానీ నిజంగా నన్ను అడిగితే ఒక మంచి భార్య కావాలి, అందమైన భార్య కావాలి, తెల్లగా ఉండే అమ్మాయి కావాలని అబ్బాయిలు కోరుకుంటారు, మంచి అందమైన భర్త కావాలని అమ్మాయిలు కోరుకుంటారు, ఉద్యోగం ఉండాలి, ఇల్లు ఆస్తులు అన్నీ ఉండే భర్త కావాలని చాలామంది గర్ల్స్ కోరుకుంటారు, డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటారు. అవునా కాదా? ఇది అబద్ధం కాదు. కానీ ఈ బైబిల్లో యవ్వనస్తుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలి నేను, అయితే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట, ఆ కళ్ళు మూసుకొని దేవుడు ప్రత్యక్షం అవ్వాలని. ప్రార్థన చేయగానే నిజంగా దేవుడు ప్రత్యక్షం అయిపోయాడండి. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెంటనే ప్రత్యక్షం అవ్వగానే దేవుడు అన్నాడు, నీకేం వరం కావాలో కోరుకోవాలి. ఈరోజు నేను అడిగినట్లుగా దేవుడు అడిగాడంట. ఆ వ్యక్తి అన్నాడు, ఏం చెప్పాలో మీలాగే అర్థం కాక సందిగ్ధంలో ఉండిపోయి, ప్రభువా 4 చెట్ల పక్కన ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి అడగండి, వాడు ఏం కోరుకున్నాడో దానికి 2 అంతలు నాకు కావాలి అని అడిగాడంట. వెంటనే ఏం చేశారంటే దేవుడు, సర్లే నేను రెండోసారి మళ్ళీ ప్రత్యక్షం కాను, కానీ వాడు ఏం కోరుకున్నాడో నీకు అది 2 అంతలు ఇచ్చే పోతాను అని దేవుడు అంట పక్క దగ్గరికి వెళ్ళాడంట, పక్క వ్యక్తి దగ్గరికి. వెళ్ళగానే వాడు అన్నాడంట, ఆహా ఇదా 2 అంతలు కావాలా అని చెప్పి ఏమన్నాడంటే, దేవుడా నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? నేను జీవిత కాలం గుడ్డివాడు కన్నా బ్రతుకుతాను కానీ నాకు కన్ను లేకుండా చేయన్నాడంట. వెంటనే తదాస్తు అని చెప్పి దీవించేసి ఇద్దరికి, వీడికి ఒక కన్ను పోతే వాడికి 2 కన్నులు పోయే, దేవుడు వెళ్ళిపోయాడు. బుద్ధి లేని తనం కదండి. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలో తెలీదు, ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలో తెలీదు, అసలు దేవుడు అనేవాడిని మనం ఏమి అడగాలో కూడా చాలా మందికి తెలీదు.
కదండి. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేసే క్రైస్తవులు కానీ లేకపోతే దేవుడు కావాలి ప్రత్యక్షమైతే ఇది కోరుకోవాలి అని తెలిసి తెలియక ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలారా వినండి. మనం దేవుణ్ణి ఏమి అడగాలో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటిని అడగకండి. ఈ యవ్వనస్తుడు మంచి ప్రశ్నే అడిగాడు, నిత్య జీవానికి ఏం కావాలి అని. ఈరోజు నా వాక్య సందేశం అంటే మనం ఏం కోరుకోవాలి, అది పొందుకోవాలంటే ఏం చేయాలి, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పి ముగించేస్తాను. జాగ్రత్తగా విందాం, త్వరగా వాక్యాన్ని ముగించుకుందాం. అయితే యవ్వనస్తుడు కోరుకున్నాడు కదండి నిత్య జీవానికి మార్గం అని. వెంటనే యేసు ప్రభు అన్నారు, వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగావు. అయితే ఇదిగో నువ్వేం చేయాలంటే నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని దేవుడు చెప్పగానే వెంటనే యవనస్తుడు అన్నాడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తున్నాను, అందుకే ఈ ఊర్లో అందరూ నాకు మంచి బాలుడు అని పేరు పెట్టారు అని అంటాడు. వెంటనే యేసు ప్రభు వారు పైనుంచి కిందకి చూసి చిరునవ్వు నవ్వుకొని ఎంతో ప్రేమించి ఆ వ్యక్తిని, చూడండి చిన్నప్పటి నుంచి చాలామంది మనము భక్తి చేస్తాం కదండి, చిన్నప్పటి నుంచే ప్రార్థన చేస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్తాం, చిన్నప్పటి నుంచే చర్చిలకు వెళుతూ ఉంటాం. ఈ భక్తి నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాది అని అనుకుంటాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగోండి దేవుడు ఈరోజు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఎంతవరకు నిత్య రాజ్యానికి తీసుకెళ్ళగలుగుతుంది? నువ్వు చేస్తున్నటువంటి ఈ భక్తి నిన్ను నిత్య రాజ్యానికి నిజంగా తీసుకెళ్తాదా? యేసు ప్రభు వారు ఆయనని ప్రేమించి ఒక మాట చెప్పారంట. ఈరోజు మనల్ని ప్రేమించి ఈరోజు మనకి కూడా అదే మాట చెప్తున్నాడు. ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించి ఆయన చెప్తున్నాడు, ఇదిగో స్వర్గము కావాలని, చనిపోతే మోక్షం కావాలని, ఈ లోకంలో బ్రతికి విసిగి వేసారిపోయానే, ఈ జీవితాన్ని నేను ఏడవలేకపోతున్నాను, కనీసం చనిపోయాకైనా ప్రశాంతమైన జీవితాన్ని యుగ యుగములు తరతరములు బ్రతకాలి, ఆ రాజ్యంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నా మాట వినండి. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని పాటించాలి. ఆ యవ్వనస్తుల్ని అడగగానే నేను అవన్నీ చేస్తున్నానంటే దేవుడు అంటున్నాడు, నీకొకటి కొదువై ఉన్నది. ప్రియ సంగమా, ప్రియ ప్రాంత ప్రజ, ఈరోజు మనకి ఏదో కొదువు ఉంది. ఆ కొదువ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళట్లేదు. ఆ ఒక్క లోటు, ఆ ఒక్కటి ఏదో మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నీకు కొదువై ఉన్నది ఏదో దేవుడు నీతో మాట్లాడితే గనక ఇక్కడే ఈ రాత్రి నువ్వు దానిని విడిచి వెడితేనే గనక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యవ్వనస్తులతో మాట్లాడాడు. కొదువేంటి ప్రభువా, చిన్నప్పటి నుంచి అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాను నేను అనుకున్నాడు. నిజమే, యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన గర్వకారణమైనటువంటి సంగతి ఏంటంటే వారి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. చాలా మంది ఈ అక్షర రూపంలో ఉన్న విధులను పాటించి పుణ్యకార్యాలు, మంచి పనులు దేవుని రాజ్యానికి మనల్ని నడిపిస్తాయి అని అనుకుంటాం. చాలాసార్లు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే దేవుడు మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. మనం మంచిగా ఏ వ్యసనము లేకుండా మందు తాగడం, సిగరెట్లు కాల్చడం, లేకపోతే ఆడపిల్లల్ని చూడడం, లేకపోతే ఎవరిని హింస పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి దృష్టికి పాపము చేయకుండా, దుర్మార్గ క్రియలు చేయకుండా బ్రతికితే మనం స్వర్గానికి వెళతాం, పరలోకానికి వెళతాం, ఇది చాలు అని అనుకుంటాం. ఆ యవ్వనస్తుడు కూడా అలాగే అనుకునగానే దేవుడికి మాత్రం ఒక లోటు కనబడుతుంది. ఈ రాత్రి అదే లోటుతో మనం ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యేసయ్య అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనస్తుడిని ప్రేమించి, ప్రియ యవ్వనస్తుడా, నీలో ఒకటి కొదువుగా ఉంది, ఇదిగో నువ్వు నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా, నీకు కలిగినది అంతా అమ్మేసి పేదవారికి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడండి యేసుక్రీస్తు? చెప్పండి. నీకు కలిగినదంతా అమ్మేసి పేదవారికి ఇచ్చి నన్ను వెంబడించు. నిజంగా దారే పోయే వెళ్ళే వారిని పిలిచి నాకు ఒక మంచి సలహా ఇమ్మంటే ఇతనేంటి నా ఆస్తి అమ్ముకోమంటున్నాడు అని తిట్టుకొని ఉండొచ్చు, అవునా కాదా? ఒకవేళ మనం నిజంగా అలా వెళ్ళుంటే మనం అనవసరంగా ఈయన్ని వెళ్ళామండి, అనవసరంగా ఈయన్ని టచ్ చేసాం, మన దారిని మనం పోయి ఉంటే పరువు కాపాడుకునేవాడు అనుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మధ్యలో చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు. అనుకున్నాడు యవ్వనస్తుడు, శబాష్, నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, నీకు కాకపోతే ఎవరికయ్యా నిత్యరాజ్యం అని అంటాడేమో యేసుక్రీస్తు ప్రభు అని అనుకున్నాడేమో యవ్వనస్తుడు. కానీ యేసుక్రీస్తు అలా అనలేదు. యేసయ్య అంటున్నాడు, నీకు ఒక కొదువుగా ఉంది కదా,
నీకు ఆస్తి ఏదైతే ఉందో, నీవు ఏదైతే కలిగి ఉన్నావో అదంతా అమ్మేసి పేదవారికి ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించి అనగానే ఆ వ్యక్తికి అర్థం కాలేదు. ఆ బైబిల్ చెప్తుంది అతడు మిగుల ఆస్తి గలవాడు, చాలా విపరీతమైన ధనవంతుడు. కాబట్టే అది అమ్మడానికి ఇష్టం లేక ఏం చేశాడంటే ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది మంచి సలహాయా యేసయ్య ఇచ్చింది, చెడ్డ సలహా చెప్పండి? యేసయ్య ఇచ్చింది మంచి సలహా, చెడ్డ సలహా? మంచి అయితే ఎలా మంచి, చెడ్డ అయితే ఎలా చెడ్డ చెప్పాలి. మంచి అయితే ఎలా మంచి? మంచి సలహా ఆస్తిని అమ్మేసుకోవడం మంచిదా? యేసయ్య ఆస్తిని అమ్మేసుకోమంటున్నాడా? కాదు. ధనవంతులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరా అని బైబిల్ చెప్తుంది కదా, వెళ్ళరు అనుకుంటున్నారా? కాదు. ఇవన్నీ కూడా మనము పైన అర్థం చేసుకునే విషయాలు. ఈరోజు ఆ మాటలు నేను చెప్పి ముగిస్తానండి. ఎందుకు ఆ వ్యక్తికి చెడ్డ సలహా అయిందో చెప్తాను. యేసు ప్రభువారు అనుకున్నారు ఈ వ్యక్తి చెప్పింది చేస్తాడేమో అని చక్కని సలహా ఇచ్చాడు. ఈరోజు మనకు చాలా మందికి ఇలా మైకులు పెట్టుకొని మన సలహాలు ఇస్తే వారికి నచ్చదు. కానీ ఈరోజు నచ్చినా నచ్చకపోయినా ప్రియ సంగమా, ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాట మీకు చెప్తున్నాడు. అన్నీ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అంట ఆస్తి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. చూడండి, తన ఇంటిలో తాను జీవిస్తూ తను ఎవరికి అన్యాయం చేయకుండా మంచిగా జీవనం కొనసాగిస్తూ తన తల్లిదండ్రులను ప్రేమిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఒక అధికారి, ఆయన చేతిలో అధికారం కూడా ఉంది. కానీ ఈ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడంటే తన అధికారాన్ని కానీ తన ధనాన్ని కానీ ఎవ్వరికి ఉపయోగపడకుండా తన కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడు. తనకి దేవుడిచ్చినటువంటి అధికారం కానీ దేవుడిచ్చిన ధనం కానీ ఏ రకంగా తన పొరుగు వాడికి ఉపయోగం లేకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి, తన ఇంటి పక్కనే ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి దగ్గర, ఈ యవ్వనస్తుడి దగ్గర మిగుల ఆస్తి ఉంది. తన కడుపు నిండుగా తినగా అనేక మందికి పెట్టగలిగిన సామర్థ్యం ఉంది. కానీ ఈ యవ్వనస్తుడు అలాంటి కార్యాలు చేయట్లా. తన మట్టుకు తాను జీవిస్తూ ఒక స్వార్థపరుడుగా తన ధనాన్ని తను అనుభవిస్తూ తన ఇంటి వారితో సహవాసం కలిగి తన మట్టుకు తానే బ్రతుకుచూ ఉన్నాడు. పొరుగువాడికి ఏమాత్రం ఉపయోగపడలేని రీతిలో ఉండటం వల్లనే దేవుడు అంటున్నాడు అన్నీ మంచిగా ఉన్నాయి, ధర్మశాస్త్రాన్ని బాగా అనుసరిస్తున్నావు, కానీ నీలో కొదువు ఉంది, ప్రేమ లేని తత్వం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రేమ ఉందండి? పక్కవాడు ఆకలితో అలమటిస్తున్నా, ఒకవేళ వాడికి ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వగలిగిన అధికారం కూడా ఈయన చేతిలో ఉంది. దేవుడు అవన్నీ ఎందుకు ఇస్తాడండి? నీ పొరుగు వాడికి సహాయం చేయడం కోసమే అవి దేవుడు మనకిస్తాడు. ఈరోజు పొరుగువాణిని ప్రేమించలేని మనిషి దేవుని రాజ్యానికి ఎలా స్వతంత్రం చేసుకోగలడు? నీ పొరుగువాడు కష్టంలో ఉంటూ నువ్వు సుఖంగా జీవిస్తూ నీ మట్టుకు నువ్వు బ్రతుక్కుంటూ వెళ్ళిపోతే నీ పొరుగువాడు దుఃఖంలోనే తన జీవితకాలం అంతా వ్యాధితోని తన జీవితకాలం అంతా బాధతోనూ ఉండి నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నీ మట్టుకు నువ్వు జీవనం కొనసాగిస్తే నువ్వు ఎలా దేవుని రాజ్యంలోకి వెళ్ళగలవు? స్వార్థపరుడివై దేవునిని ప్రేమించలేక, నీ పొరుగువాన్ని ప్రేమించలేక నువ్వు బ్రతికిన కాలం అంతా నీ కోసము బ్రతికి చనిపోతే మన ఆత్మలు దేవుని రాజ్యానికి వెళతాయంటే 100% వెళ్ళవండి. దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆజ్ఞలలో ఒకటి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఈ యవ్వనస్తుడు అన్ని ఆజ్ఞలు చక్కగా పాటిస్తున్నాడు, కానీ పొరుగువానిని ప్రేమించలేని స్థితి. ప్రేమతత్వం అనేది తన గుండెల్లో లేదండి. తను ఎలా బ్రతుకుతున్నాడో, తను ఎలా సుఖంగా సౌష్ట్యంగా చక్కగా బ్రతుకుతున్నాడో అదే బుద్ధిని చూడండి. చాలామంది ఒకవేళ వీధుల్లోని తనంత మంచిగా లేరేమో, తల్లిదండ్రులను చూడలేని యవ్వనస్తులుగా చాలామంది ఉన్నారేమో, ఒకవేళ వ్యసన పరులై చాలామంది యవ్వనస్తులు తన ముందు వెళుతున్నారేమో, కనీసం పట్టించుకోకుండా ఇదిగో మీ బ్రతుకులు మార్చుకోండి అని ఒక్క మాట చెప్పకుండా ఈ యవ్వనస్తుడు తన మట్టుకు తానే బ్రతుకుతున్నాడేమో. అందుకే దేవుడు అంటున్నాడు, పొరుగువానిని ప్రేమించలేని స్థితి నేను దేవుని రాజ్యానికి చేర్చలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసు ప్రభువారు ఏ బోధ చెప్పట్లేదండి. క్రీస్తు తత్వం అంటే ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటమే. నీ పొరుగువాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టండి, నీ పొరుగువాడు వ్యాధి కలిగితే పరామర్శించండి, నీ చేతనైనంత సహాయం చేయు. వాడు ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటే వాడిని పైకి లేవనెత్తడానికి నీ వంతు సహాయం నువ్వు చెయ్యాలి. నువ్వు వ్యసనపరుడు కాకుండా నువ్వు హ్యాపీగా మంచి బాలుడు అని పేరు చెప్పుకొని చక్కగా బ్రతుకుతున్నావే, నీ తోటి సహోదరుడు
మందు తాగుతూ సిగరెట్లు కాలుస్తూ డ్రగ్స్కి భయంకరమైనటువంటి బానిసత్వంలో జీవిస్తూ ఉన్నప్పుడు వాడు నశించిపోతున్నా కూడా ఇంత కూడా మనకి ప్రేమ లేని తత్వం కలిగి ఉంటే అది క్రీస్తు తత్వం కాదు, క్రీస్తు మార్గం కాదు. క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవానికి నీ వారసుడు కావాలంటే నీలో ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే నువ్వు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నువ్వు ఎలాగ ఉంటే నువ్వు బాగుంటావని నువ్వు అనుకుంటున్నావా, నీ పొరుగువాడు కూడా అలాగే ఉండాలని కోరుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అదే క్రీస్తు మార్గం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు అంటున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మంటే ఏంటి అంటే దాని అర్థము నువ్వు ఉన్నదానితో నీకు లేని వారికి సహాయం చేయి. ఆ మనసు నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు నా రాజ్యంలో ఉంటావు. ఎందుకంటే క్రీస్తు రాజ్యం, ఇందాక నేను చెప్పాను కదండి, అక్కడ అన్యాయం ఉండదు, అక్కడ అక్రమం ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు, అక్కడ కోపం ఉండదు. అలాంటి రాజ్యంలో మనము ఉండాలంటే మనము కూడా అదే స్థితిలో ఉంటే గనక ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. కాబట్టి ప్రియమైనటువంటి పిల్లలారా, జ్ఞాపకం చేసుకోనండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష కలిగిన వాడైనా సరే మనకు అనవసరం. దేవుని వాక్యం చెప్తుంది, నీ పొరుగువాడిని ప్రేమించు, వాడిని ప్రేమించి నీ ప్రేమతో వారికి సహాయం చేయగలిగిన వారుగా మనం ఉండాలి. ఆ ప్రేమతోనే యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రేమను పంచాలి. నిజంగా ప్రేమ లేని తత్వము ద్వేషముతో మనిషిని నాశనము చేసే దిశలోకి నడిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం విన్నాం కదండి, రీసెంట్గా పెహల్గాం అనే ఊర్లో ఏమైందండి, ప్రేమ లేకపోవడమే కర్కశంగా మనుషుల్ని కాల్చి చంపేశారు. అది ఎంత ఘోరమైన సంఘటన. ప్రేమ లేని తత్వం మనిషిని నాశనానికి తీసుకెళ్తుంది. ఈ దినాలలో, అంచె దినాలలో అక్రమం బహుగా విస్తరించడం ద్వారా మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వినండి, ప్రేమను కలిగి ఉండండి. అమితమైన ప్రేమ, శత్రువులని సహితం ప్రేమించగలిగిన ప్రేమతోనే ఈ లోకాన్ని మనం చేద్దాం. క్రీస్తు ప్రేమ అలాంటిదే. అందుకనే ఆయన ప్రేమించి, మనల్ని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి రక్తం పెట్టినంతగా ప్రేమించేశాడండి. ఇంతగా ఎవ్వరూ ప్రేమించరు. ఈరోజు అదే ప్రేమతో యేసుప్రభు వారి యవ్వనస్తుడిని ప్రేమించి నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఈ విధంగా ప్రేమించు అని చెప్తే ఆ యవ్వనస్తుడికి అర్థం కాలేదు. రెండోది ఏం చెప్పాడండి యేసుప్రభు వారు, ఇప్పుడు ఏం చేయాలంటే ఆస్తిని అమ్మేసి రెండోది నన్ను వెంబడించు. క్రీస్తుని వెంబడించే తత్వము ఉన్నవాడే ఏం చేస్తాడండి, నిత్య రాజ్యంలో ప్రవేశించగలడు. క్రీస్తుని వెంబడించమంటే ఏంటి చెప్పండి? మిగులు ఆస్తి గలవాడు క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడలేదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఈ గుండెల్లో వేరే దేనికి చోటు ఇవ్వకూడదు. సంపూర్ణంగా, ఫుల్లెస్ట్గా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించేవాడే తోటి సహోదరుని కూడా ప్రేమించగలడు. ఆరాధన అనేది పూర్ణంగా చేయాలి. మన మనసులో కొన్ని పెట్టుకొని పూర్ణంగా దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే అది మనల్ని నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళలేదు అని జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ యవ్వనస్తుడు చాలా మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఈ రెండు చేయలేకపోయాడు. తను తాను ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. తన పొరుగువాన్ని ప్రేమించడానికి ఇష్టపడలేకపోయాడు. కాబట్టి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనందరం ఒకవేళ ప్రేమ లేకుండా ఈ లోకంలో బ్రతికి మంచిగా బ్రతికేసి మన మట్టుకు మనం బ్రతికేస్తే నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతామని అనుకోకండి. క్రీస్తు రాజ్యము క్రీస్తు యొక్క నియమ నిబంధనలతో కూడినది. అవి కష్టతరమైనవి కాదు, కానీ అవి చేసిన వాడు మాత్రమే అలాంటి రాజ్యంలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు రాజ్యంలో ఉండాలి. అవినీతియే లేని రాజ్యము, నిత్యము కూడా దేవుడు వెలుగై ఉన్న ఆ రాజ్యంలో మనం ఉండాలి అనుకుంటే కనుక నిశ్చయముగా నీ పొరుగు వాడిని ప్రేమించండి. ఈ రోజు నుంచి బైబిల్ చెప్పినట్లుగా, దేవుడు మాట్లాడినట్లుగా వెరైటీగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమిస్తూనే నీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్తుంది. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి తన శిష్యులు అందరూ అనుకుంటున్నారు, ప్రభువా ఇదేంటిది ప్రభువా, ఇలాగైతే ధనమున్న వాళ్ళు ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరా అని అడిగారంట. వెంటనే యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారంటే, ఇదిగో బాబు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. అక్కడ ఒంటిని వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పెద్ద జీవులు ఏమైనా ఉన్నాయంటే మనకు గుర్తుకొచ్చేది ఒంటె. ఆ కాలంలో ఒంటెలు బాగా వాడేవారు. ఒంటెలు చాలా దూర ప్రయాణాలకు వినియోగించేవారు. ఇదిగో అలాంటి ఒంటైనా సూది బెజ్జంలోంచి దూరిపోతుంది, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలోకి వెళ్ళడం కష్టం అన్నాడంట. ఇది కష్టమా? ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం కష్టమా?
చెప్పండి, ఒంటె ఎక్కడైనా సూది కన్నంలోకి వెళతాదా వెళ్ళదా? మరి యేసయ్య ఎందుకు అలా చెప్పాడు? ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా ఈజీ అంట. ఈజీయా కాదా? కష్టమే. చూడండి, ఈ మాట చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. ఒంటె సూది బెజ్జంలో వెళ్ళడం అంటే, జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుని రాజ్యం ఆస్తి, ఇక్కడ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆస్తి కలిగిన వాడికి ఏంటంటే తన ఆస్తి, తన యొక్క సంపద, తన ఘనత, తన పేరు ప్రఖ్యాత, తన స్థానం ఎలా ఉందండి? ఒంటెలాగా ఉంది. ఎలా ఉందండి? తన ఒంటెతో పోల్చుకుందాం. ఆ యవ్వనస్తుడు ఒంటెలాగా ఉన్నాడనమాట. ఈరోజు ఆ ఒంటె లాంటి దానితో చూస్తే దేవుని రాజ్యం ఎలా చాలా సూక్ష్మంగా చిన్నదిగా కనబడుతుంది. ఈ యవ్వనస్తుడికి అలాగే కనిపించింది. తను చేసే కార్యాలు గొప్పగా కనబడ్డాయి. ఈ నీతి కార్యాలే తీసుకెళ్ళిపోతాయి అనుకున్నాడు. గొప్ప తన గురించి, తన గొప్పగా, తన ధనం బట్టి, తన అధికారాన్ని బట్టి అది గొప్పగా ఫీల్ అయ్యి, నేను ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని, కొంతమంది వారి కులాన్ని బట్టి, వారి మతాన్ని బట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ఇవేవి కూడా మనల్ని దేవుని రాజ్యంలోకి వాడి దృష్టి ఈ సూది బెజ్జం లాంటిది. కానీ దేవుడు అంటున్నాడు కదా, అలాంటి ఒంటె లాంటి వారిని, అలాంటి గర్వము, అహంకారము కలిగి, ఘనత కలిగి గొప్పవారిగా అనుకుంటున్న వారిని దేవుడు దారాల్లా చేసేసి ఆ సూదిలోంచి పంపించేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య అంటున్నాడు, సూది బెజ్జంలోంచి ఈజీగా ఒంటె వెళ్తుంది. ఎలా వెళ్తుంది? అది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఎలా సాధ్యం అంటే, అలాంటి వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? దారాల్లాగా తగ్గించి సూది బెజ్జంలోంచి పంపించేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు చెప్తున్నాడో చూడండి. ఎప్పుడైతే మనము మన స్థానంలో నుంచి కిందకు వచ్చేస్తామో, తగ్గించుకుంటామో, దారాల్లాగా మారిపోతామో, అప్పుడు సూది బెజ్జం చాలా పెద్దగా కనబడుతుంది కదండి. ఈజీగా అది దారము దేవుని రాజ్యంలో ఎప్పుడైతే ఎవరైతే వారి నమ్మిక, వారి ఘనత మీద, వారి ధనము మీద, వారు కలిగి ఉన్న దాని మీద నమ్మిక ఉంచితే ఎప్పుడు దేవుని రాజ్యం సూక్ష్మంగా కనబడుతుందండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటాం. అందుకే దేవుడు అంటాడు, దాని కింద అతడు తన ధనమయందు నమ్మిక ఉంచి ఉండటం వలన తను దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాడు. మనం నమ్మిక ఉంచవలసింది, ఇతనే సద్బోధకుడు, ఈయన చెప్తున్న మాట సత్యం, ఈయన సత్యమైన వాడు, ఈయన మాట సత్యం కాబట్టి ఈయన యందు నమ్మిక ఉంచితే నేను ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి వెళతానని ఆ విశ్వాసం లేక క్రీస్తుని వెంబడించలేదు. నమ్మిక ఉంచకపోవటం వల్ల క్రీస్తుని వెంబడించలేదు. క్రీస్తు మాటలు వినే వారికి చాలా మందికి నమ్మకం ఉండదండి. యేసు ప్రభు అంటే తెలుస్తుంది కానీ నమ్మకం ఉండదు. ఈరోజు నమ్మిక మాత్రము ఎంచుము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలను మా ఎందుకు నమ్మిక ఉంచండి. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవుడు దానిని స్థాపించి ఉంచాడు. చనిపోయాక మన ఆత్మ యుగాలు అక్కడ ఉండాలి కాబట్టి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఎప్పుడైతే మన స్థానాన్ని తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు ఈజీగా మనల్ని ఆయన రాజ్యంలోకి నడిపిస్తాడనే నమ్మకం ఉంచుకోండి. ఈ యవ్వనస్తుడు కనుక ఆ 2 పనులు చేస్తుంటే ఎంచక్కా దేవుని రాజ్యంకి వెళ్ళి ఉండేవాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుని మాట చెప్తుంది, దేవుని రాజ్యం కొరకు నీవు నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ ఇంటిని కానీ, అక్క చెల్లెండ్రు కానీ, ఆస్తిని కానీ, సంపాదనను కానీ, ఉద్యోగం కానీ దేనిని నిర్లక్ష్యం చేసినా, పక్కన పెట్టినా, కానీ దేవుడు దానిని 2 అంతలుగా ఇస్తాడు ఈ భూమి మీద. అలాగే నీకు పరలోక రాజ్యంలో కూడా అవన్నిటిని ఇస్తాడని వాగ్దానం ఇస్తాడు. ఇదే అంటున్నాను నేను, నమ్మిక ఉంచండి. ఈ మాటలు యందు నమ్మిక ఉంచితే నిశ్చయంగా నిత్య రాజ్యంలో ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాటలు యందు నమ్మిక ఉంచే నేను బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ చేశానండి. నేను నా యవ్వన కాలంలో నేను ఉద్యోగం చేస్తూ, డాక్టర్గా చదువుతూ దానిని పక్కన పెట్టేసి హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఉద్యోగం చేశాను. కానీ దేవుని యొక్క రాజ్యం ఎప్పుడైతే సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యం కొరకు అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి అని అనుకున్నాను, కలిగి ఉన్న దానిని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించి అనేక మందికి సువార్త ప్రకటించడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగా అనేక మంది యవ్వనస్తులని యెహోవా రాఫా గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా దైవజనులు ప్రసాద్ గారు, అలాగే
మేము అనేక మంది యవ్వనస్తులను మాలాగే మా యవ్వన కాలంలో ఉన్నప్పుడు యవ్వనేచ్ఛల ద్వారా వారు పాడైపోకూడదని ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు అనేక మందిని వారిని ప్రేమించి, దేవుడు మమ్మల్ని ఎలా ప్రేమించాడో మేము కూడా వాళ్ళని ప్రేమించి వారి మార్గం తప్పిపోకూడదని వారి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క వ్యక్తిగతమైన విషయాలలో వారి యొక్క ప్రతి విధమైనటువంటి చెడు నుండి వారు తప్పిపోయేలాగా, వ్యసనాల నుంచి విడుదల పొందేలాగా మా వంతు ప్రయాసపడి ఈరోజు వారు గొప్పగా ఆశీర్వదించబడ్డానికి దేవుడిచ్చినటువంటి పనిలో మేము ముందుకి సాగుతున్నాం. దేవుడిచ్చిన పనిని, ఆ ప్రేమ ఈ రోజు నుంచి తోటి వారిని ఆ ఉద్దేశంతో ప్రేమిస్తే గనక ఈ లోకమంతా కూడా మంచిగా ఉంటుందండి. దుర్నీతి ఉండదు, కక్షలు ఉండవు, క్రోధం ఉండదు, పక్కవాడి మీద అసూయ ఉండదు. ఈరోజు పక్కవాడిని ముట్టుకుంటే చాలా తగువగా వస్తున్నారు కదండి. ఎంత మనుషుల్లో ఎంత క్రోధం పెరిగిపోయిందో. స్కూల్ టీచర్ దెబ్బలాడిందని చూపించింది స్టూడెంట్. ఈరోజు మనుషులు ఎందుకు ఇంత చెడుగా, ఎంత ప్రేమ లేని తత్వం, భయం లేని తత్వం బ్రతుకుతున్నారో. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనందరము కూడా అలాంటి మార్గంలో ఉన్న వారిని నడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. క్రీస్తు మార్గం దుర్నీతి నుంచి నీతిలోకి నడిపిస్తుంది, మోసములో నుంచి న్యాయములోకి నడిపిస్తుంది, పాపము శాపములో నుంచి ఆశీర్వాదములోకి నడిపిస్తుంది. అదే క్రీస్తు తత్వం. ఈరోజు ఈ మాటలు వింటున్న అందరికీ కూడా ఇలాంటి మనస్సు, ఇలాంటి ప్రేమ వెళ్ళిన మనందరికీ కూడా ఇతరుల మీద చూపించే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాలి. అలాగే కూడి వచ్చిన సంఘము, అలాగే మిరాకిల్ ప్రేయర్ హౌస్ దైవజనులు కూడా ఇలాంటి ప్రేమతోనే ఈ ప్రాంతాన్ని మీరు సొంతం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాను. యెహోవా రాఫా గాస్పెల్ చర్చ్ మినిస్ట్రీస్ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా మీ ప్రేమను చూపించండి. దయచేసి స్వార్థంతో బ్రతకకండి, నీ ప్రేమతో ఈ లోకాన్ని సంపాదించండి. ఇదే దేవుడు కోరుకుంటున్నది. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ఉంటావా? ఆ రాజ్యంలో ఉండాలంటే ఈ రెండు కూడా పాటించి క్రీస్తుని వెంబడించాలని ప్రభు పేట మాటలు చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే దైవజనులు పాస్టర్ పాల్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దైవ చిత్తంలో వారి పరిచర్యను అంతకంతకు వృద్ధి చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రభువా, ఇప్పటి వరకు ఇదిగో ఆ యవ్వనస్తుడు నిచ్చెన వేసుకున్నాడు, మెట్లు ఎక్కాడు. తన జీవిత విధానాన్ని తనకు నచ్చినగా మెట్లు వేసుకుంటూ, నిచ్చెన వేసుకుంటూ ఒక బిల్డింగ్ ఎక్కాడు. తీరా చూస్తే అది రాంగ్ బిల్డింగ్ మీద నిచ్చెన ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే ఉంది. ఈరోజు ఒకవేళ మన జీవిత విధానాన్ని కట్టుకున్నాం, పర్వాలేదు, దేవుని రాజ్యానికి ఎక్కిపోతాం అనుకుంటున్నావేమో. నువ్వు రాంగ్ బిల్డింగ్ మీద ఉన్నావేమో. ఒకసారి కిందకు చూడు. మన బ్రతుకుని ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మార్చుకుందాం. ప్రేమ లేని తత్వాన్ని నుంచి క్రీస్తు ప్రేమలోకి వెడదాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే ప్రేమించు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావో, ఎలా దేవుడు దీవిస్తే నాకు ఇష్టం అనుకుంటున్నా అలాగే నీ పొరుగువాడు కూడా దీవించాలని ప్రేమించు. వ్యసనపరుడైతే, వాడు తప్పిపోయిన మార్గంలో ఉంటే వాడి కొరకు కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, క్రీస్తు మార్గంలోకి నడిపించడానికి ప్రయాసపడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా రాజ్యంలోకి నడిపిస్తాడు.